యాదాద్రి భువనగిరి డిఓ గారు సత్యనారాయణ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మన లోకల్ ఎంపీఓ నాగవర్ధన్ రెడ్డి గారి సార్ని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా బీబీనగర్ ఎంఈఓ సురేష్ రెడ్డి సార్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరియు కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ లింగారెడ్డి సార్ని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మనకు డిఎస్ఓ మరియు ఎన్జీసీ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయిన రాజశేఖర్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్టేట్ ఎన్జీసీ కోఆర్డినేటర్ గారు రాజశేఖర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేట్ ఎన్జీసీ కోఆర్డినేటర్. అదేవిధంగా జ్యూరీ మెంబర్స్ అయినటువంటి శ్రీకాంత్ గారు డిగ్రీ కాలేజ్ ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ కెమిస్ట్రీ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇంకొక జ్యూరీ మెంబర్ సతీష్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఓ గారు మాట్లాడాల్సిందిగా థ్యాంక్ యూ సార్. ఈరోజు పీజీఎన్జీసీ వారి ఆదేశాలతోటి మన గౌరవ డిఓ గారు ఆదేశించిన మేరకు మన జిల్లా స్థాయిలో ఒకరోజు వేస్ట్ టు వెల్త్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ మనము 60 ఎంపిక చేసిన స్కూల్స్కు మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి స్కూల్ నుండి 2 స్టూడెంట్స్ ఒక గైడ్ టీచర్ని మనం ఎంపిక చేసుకున్నాం. ఈ ఎంపికలు కూడా మీ యొక్క అనుమతితోటి మీ అంగీకారంతో గ్రూప్లలో ఫోన్ చేసి పర్సనల్గా ఫోన్ చేసి మీరు అంగీకారం చెప్పినందుకే ఈ 60 స్కూల్స్ మనం ఎన్జీసీ స్కూల్స్గా సెలెక్ట్ చేసినాం. ఈ వేస్ట్ టు వెల్త్ మీనింగ్ పనికిరాని ఏ వస్తువు అయినా మన స్కూల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా సొసైటీలో ఉన్న ఏదైనా పనికిరాని వస్తువుతోటి ఉపయోగపడే వస్తువుగా తయారు చేయడం అనేది మెయిన్ థీము. అసలు నేను ఊహించలేదు సార్, ఇంత ఘనంగా ఇంత బాగా చేసుకొచ్చేది సార్. అసలు ఎక్సలెంట్ టాలెంట్ పిల్లలది, అసలు హిడెన్ టాలెంట్ అంటే ఇదే. సో ఆల్ ద వెరీ బెస్ట్. మన లింగారెడ్డి సార్ ఈ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన ఏర్పాటు చేసినటువంటి ఈ వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా చేసినటువంటి డిఓ గారికి, అదేవిధంగా మండల విద్యాధికారి శ్రీ నాగవర్ధన్ రెడ్డి సార్కి, సురేష్ రెడ్డి గారికి, డిఎస్ఓ రాజశేఖర్ సార్కి, మన జ్యూరీ మెంబర్స్కి అందరికి కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గైడ్ టీచర్స్కి అందరికి కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా శుభాకాంక్షలు, అదేవిధంగా విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. రాజశేఖర్ సార్ చెప్పినట్టు మనము సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ అవన్నీ చేసుకున్నాము. అది కొంచెం చాలా పెద్ద ఎత్తున చేసుకున్నప్పటికీ కూడా మరి దానికన్నా నాకైతే కొన్ని వేస్ట్ వెల్త్ మెటీరియల్ తోని వెల్త్ అనే కాన్సెప్ట్ తోని ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ చాలా బాగా అనిపించింది. కొన్ని పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను మనం ఏ విధంగా గుర్తిస్తున్నాము మన గైడ్ టీచర్స్ గా అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల వల్లనే రేపు భావి శాస్త్రవేత్తలు ఏర్పాటవుతారు. అదేవిధంగా మనం వేస్ట్ అనుకుంటున్నటువంటి మెటీరియల్ ని దాని ద్వారా మనం వెల్త్ ని ఎట్లా సృష్టించవచ్చు అంటే వృధా పదార్థాలతో వ్యర్థ పదార్థాలతో సంపదను సృష్టించడం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. దీని పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆవిష్కరణలు చేయాలని ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ఈ వేస్ట్ టు వెల్త్ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా బీబీనగర్ ఎంఈఓ సార్ని ఒక మాటలు మాట్లాడవలసిందిగా సార్ లాస్ట్ ఈనాటి సమావేశానికి చేసినటువంటి గౌరవ డిఓ గారు సత్యనారాయణ సార్ గారు, అదేవిధంగా లోకల్ ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి సార్ గారు, డిఎస్ఓ రాజశేఖర్ గారు, లింగారెడ్డి గారు, జ్యూరీ మెంబర్స్, ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మనందరికీ ఇన్నిసార్లు ఇన్స్పైర్ ఒకటి మనం జనరల్ సైన్స్ ఫేర్ చేసుకున్నాము, అయినా ఇది కొత్త కాన్సెప్ట్. ఎందుకు అనంటే మన ఏ ఇంట్లో చూసినా వేస్ట్ మెటీరియల్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బడిలో చూసినా ఆఫీస్లో చూసినా ఎక్కడ చూసినా. సో వేస్ట్ని తగ్గించాలి 2 రకాలుగా. ఒకటి అసలు ఫస్ట్ వేస్ట్ని క్రియేట్ చేయద్దు. ఒకవేళ
తప్పని పరిస్థితిలో క్రియేట్ అయితే దాన్ని ఏదో ఒక విధంగా మంచికి ఉపయోగించే విధంగా చేయాలనే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో దీంట్లో మీరందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ అభినందనలు. మీ ఆలోచనలు పెంపొందించండి, దీన్ని ప్రాక్టికల్గా చేయండి. ఇందాక డిఓ గారు అదే అడిగారు, ఇంటి దగ్గర చేస్తున్నారా. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసినామో వీటన్నిటిని మీరు ప్రాక్టికల్గా మీ బడిలో కానీ మీరు ఇంటి దగ్గర కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ఇది సత్ఫలితాలు ఇస్తుంది. సో మీరందరూ కూడా భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఏ ప్రోగ్రామ్ అయినా మా ఫోరమ్స్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ కావడానికి వాళ్ళు బాగా సహకారం చేస్తున్నారు. అందులో భాగంగా మన ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ తెలంగాణ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు దుస్తా రమేష్ గారిని ఒకటి మాట్లాడుతున్నారు. పని ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి గైడ్ టీచర్స్ మరియు విద్యార్థులందరికీ కూడా మా యొక్క అభినందనలు. ముఖ్యంగా టాపిక్లోనే ఉంది వేస్ట్ టు వెల్త్. సార్ చెప్పినట్లుగా సాధ్యమైనంత వరకు వేస్టేజ్ను తగ్గించాలి. ఆ వేస్ట్గా ఉన్నటువంటి వాటిని ఏ రకంగా వాడుకోవాలనేది గొప్ప మంచి కాన్సెప్ట్ పిల్లల్లో. మన యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి గైడ్ టీచర్సే కానీ విద్యార్థులు కానీ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా 100% సక్సెస్ఫుల్ చేస్తున్నారు. దానికి సంబంధించి మా ఫిజికల్ సైన్స్ ఫోరం నుంచి కూడా ఉపాధ్యాయులు అందరూ మిత్రులందరూ కూడా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా 100% సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఈరోజు చూస్తుంటారు పేపర్లో సాక్షిలో ఆలుగడ్డ పొట్టు నుంచి ఇథనాల్ తయారు చేయడం, ఆలుగడ్డ పొట్టు నుంచి ఇథనాల్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పొందుతున్నారు. ఆ ఇథనాల్ కనుక మనకు పెట్రోల్లో కలుపుతున్నటువంటి ఇథనాల్ కనుక వచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు పొల్యూషన్ తగ్గడమే కాకుండా మనకి చాలా చీప్గా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చిన్ననాటి నుంచే పాఠశాల స్థాయి నుంచే మనము ఆ రకంగా ఆలోచించినట్లయితే గొప్ప గొప్ప ఆవిష్కరణలు వస్తాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మనకు టీబీఎస్ఎఫ్ తెలంగాణ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం చాలాసార్లు నేషనల్స్ పోయిన అనుభవం ఉంది. ఇప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిండు. శ్రీనివాస్ గారిని ఒక మాట తన అనుభవాలు చెప్పాలి. సభకు నమస్కారం. ఈరోజు ఎన్జీసీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వేస్ట్ టు వెల్త్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు టీచర్లందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. సాధారణంగా వేస్ట్ అనేది యాక్చువల్లీ ఇంకొక సాగినట్టు మన ఆలోచన బట్టి ఉంటుంది. మన యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే మన ఆలోచన ఎలా ఉంటే మన ప్రవర్తన మన సమాజంలో అలా ఉంటుంది. సక్రమంగా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినట్టయితే ప్రపంచంలో వేస్ట్ అనేది ఉండదు. వేస్ట్ అనే పదము మన ఆలోచన నుంచి పుట్టింది తప్ప నిజంగా ఆలోచిస్తే వేస్ట్ అనేది ఉండదు. మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ప్రతి అణువులో జనరల్గా భగవత్స్వరూపాన్ని మనం చూసుకుంటాం. కాబట్టి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినట్టయితే న్యాచురల్ రిసోర్స్ అని కూడా మనం దైవంతో సమానం. కాబట్టి ఈ న్యాచురల్ రిసోర్స్ అన్నింటినీ సక్రమంగా వినియోగించుకోవాలంటే ఈ వేస్ట్ అనేది ఉండకూడదు. మరి వేస్ట్ అనేది ఉండకూడదు అంటే దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలి, ఎలా రీయూజ్ చేయాలి, అవసరమైతే ఎలా రీసైకిల్ చేయాలి, నష్టపోయినటువంటి రిసోర్సెస్ ఎలా రికవర్ చేయాలనే ఆలోచనతోటి మనమంతా కూడా మన చదువులు వినియోగించినట్టయితే సమాజం బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది, భవిష్యత్ తరాలకు ఈ న్యాచురల్ రిసోర్స్ అందించిన వాళ్ళ మొత్తం ఆ దిశగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం ఉంటాయి. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మా బయోసైన్స్ టీచర్స్ అంతా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సభా వేదిక నుంచి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తు ఇలాంటి కార్యక్రమాలని విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ నమస్కారం. నుండి స్టేట్ అబ్జర్వర్గా మిత్రుడు రాజశేఖర్ వచ్చారు. వారిని కూడా ఈ ప్రోగ్రామ్ ఉద్దేశాన్ని, ప్రోగ్రామ్ విధానాన్ని చెప్పవలసిందిగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిస్ట్రిక్ట్లలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. వేస్ట్ టు వెల్త్ అనే ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో చేస్తున్నాము. దీని నుంచి మా యొక్క ముఖ్య ఉద్దేశం వేస్ట్ టు వెల్త్ అంటే స్కూల్లో పిల్లలు ప్రతి ఒక్క రోజు వేస్ట్ ఎంత జనరేట్ చేస్తారు చెప్పండి అమ్మా మీరు. ఈవినింగ్ మార్నింగ్ 9 o'clock స్కూల్కి వస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ 9 o'clock స్కూల్కి వస్తారు. స్కూల్ నీట్గా ఉంటుందా ఉంటుందా మీ స్కూల్? చెప్పండి, నీట్గా ఉంటుందా మీ స్కూల్? గట్టిగా సే లౌడ్లీ. ఇక్కడ సార్లు అందరూ ఉన్నారు, మీరే చెప్పండి. స్కూల్ నీట్గా ఉంటుందా ఉండదా మీ స్కూల్? వచ్చినప్పుడు వచ్చి మీరు 9 o'clock ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వస్తారు కదా డైలీ, నీట్గా ఉంటుందా మీ స్కూల్? ఉంటుంది.
ఎవరు తినిపోయింది ఎవరికైనా వినిపిస్తుందా? అదే 4 o'clock వెళ్తాప్పుడు 4 o'clock వెళ్తాప్పుడు అప్పుడు ఎందుకు నీట్ కంటే ఏముండదు చెప్పండి. అక్కడ డస్ట్బిన్లో పేపర్లు వెళ్ళిపోతాయి, తిన్న వేస్ట్ అయి మొత్తం డంపింగ్ అట్లా పడేస్తారు అట్లా సైడ్కి. సార్ నో వినిపిస్తలే లాస్ట్ మీకు ఎవరికి అంటే మీరే మీ స్కూల్ నుంచి బయటకు వెళ్తాప్పుడు ఎంత వేస్ట్ జనరేట్ చేసి బయటకు వెళ్తారు చెప్పండి. సార్ నో మీరు బయటకు వేస్ట్ జనరేట్ చేస్తున్నారు కదా. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేస్ట్ మీరు జనరేట్ చేసినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత గిట్ట మీరే తీసుకోవాలి. అందుకని మీ స్కూల్లో మీరు మంచి మంచి పేపర్లు చార్ట్ పేపర్లు కట్ చేసి తీసుకొచ్చారు ఇవాళ. అది కాదు మా మెయిన్ థీమ్. మీ స్కూల్లో వాడేసిన డస్ట్బిన్లో పడేయకుండా పేపర్లని ఫస్ట్ వేస్ట్ని మనం జనరేట్ చేయొద్దు, చేసినాక డస్ట్బిన్లో పడేయొద్దు. అట్లాంటి పేపర్లను తీసుకొచ్చి ఏదైనా ఆర్టికల్గా మనం చేయాలి, దాన్ని పనికొచ్చే విధానంగా మనం పనికి చేయాలి. అది కావాలి అంటే వేస్ట్ మీరు వేస్ట్ నుంచి మంచి ప్రోడక్ట్ని తీయాలి. సపోజ్ మీరు మొత్తం తిన్న భోజనం కిచెన్ మొత్తం అంతా డంపింగ్ యార్డ్లో పడేస్తారు స్కూల్ పక్కనే. ఎసాను స్కూల్ కిచెన్ రూమ్ పక్కనే పడేస్తారు, మీ క్లాస్ రూమ్ పక్కనే పడేస్తారు. దోమలు ఎవరు గుర్తాయి? మాకు గుర్తాయా? ఎవరు గుర్తాయి కదా? మరి మీరే కదా దాని కారకులు. అట్లాంటి తిన్న వాటిని గిట్ట మీరు ఏం చేయండి, వేస్ట్ వస్తుంది. అట్లాంటి మీ స్కూల్లో కిచెన్ కాడ చెట్లు ఉంటాయి కదా, దానికి ఎరువు లెక్క యూజ్ చేయండి. మీ స్కూల్లో చెత్త బయటకు వెళ్ళొద్దు రేపటి నుంచి. వారు ఇక్కడికి వచ్చారు కదా, స్కూల్ నుంచి ఇద్దరు చిల్డ్రన్స్ వచ్చారు కదా, మీరిద్దరే ఎన్జీసీ స్టూడెంట్స్. మీరిద్దరు మీ స్కూల్ నుంచి డంపింగ్ యార్డ్కి చెత్త వెళ్ళొద్దు అంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ వేస్ట్ మీ స్కూల్లో చెత్త జనరేట్ కాకుండా చూసుకోవాలి. జనరేట్ అయినా ఇట్లాంటి ఆర్టికల్స్ తయారు చేసినట్టు చూసుకోవాలి. మీకు ఇందులో చూడండి ఎగ్జిబిట్ రాగానే మనకు ప్రైజ్ వచ్చిందా రాలేదా కాదు. మీ స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇట్లాంటి ఎగ్జిబిషన్ మీ స్కూల్లో మీరు పెట్టుకోండి. మీ స్కూల్లో ఉన్న ఆర్టికల్స్ మీ సార్లే పోతారు, వచ్చిన మీ స్టూడెంట్సే పోతారు. అంటే మీరు అక్కడ ఏం నేర్చుకోరు? మార్కెటింగ్ నేర్చుకోరు, హౌ టు బిల్డప్ ద బిజినెస్ లెవెల్. 2 things మీరు అక్కడ స్కూల్ లెవెల్లో నేర్పించే బాధ్యత మా యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు దీన్ని కంపల్సరీ పాటించండి. మీ స్కూల్లో రేపటి నుంచి మాత్రం వేస్ట్ జనరేట్ కావద్దు. వేస్ట్ జనరేట్ అవుతుంది కొంచెం ఇంతమంది అవుతుంది కదా, దాన్ని చిన్న వేస్ట్ అయిపోతే కంపోస్ట్కి ఇస్తారు. పేపర్ని వేస్ట్ చేయకండి. వేస్ట్ చేసి ఇట్లాంటి ఆర్టికల్స్ తయారు చేసి స్కూల్లోనే మంచి డిజైన్గా పెట్టేసుకోండి. ఇక ఎందుకు చెత్త వెళ్తుంది? మీరు స్కూల్లో మీరు పాటించారు అంటే ఒక 1 month మీరు పాటించారు అంటే ఆటోమేటిక్గా మీ ఇంటి దగ్గర కూడా మీరు చెత్త జనరేట్ చేయరు. మీరు వేస్ట్ జనరేట్ చేయకండి. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే వేస్ట్ జనరేట్ అయ్యి మనకి హిమాలయాలు పెద్ద పర్వతాలు మౌంటైన్స్ అని చెప్పుకుంటాం మనం. ఇంకొన్ని డేస్ అయిందనుకో, నియర్లీ 20 years అయిందనుకో, మా భువనగిరి డిస్ట్రిక్ట్లో పెద్ద చెత్త ఉంటుందని చెప్పుకోవాల్సిన రోజులు వస్తాయి మనం. ఎస్ఆర్ వస్తారా అంటే మనం చేసే చెత్త వల్ల గుట్టలు ఫామ్ అవుతాయి పెద్ద పెద్ద. మన మానవాళికి ఎన్విరాన్మెంట్కి చాలా ప్రమాదకరం అది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం దానికి అది అలా కాకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్జీసీ తరఫు నుంచి మీరు అందరూ కంపల్సరీ దీన్ని పాటించి మీ స్కూల్ నుంచి మీ ఇంటి నుంచి వేస్ట్ మాత్రం జనరేట్ చేయకండి. చేసేదాన్ని మేనేజ్మెంట్ చేసేట్టు చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మార్పు వస్తుందని ఆశిద్దాం. అదేవిధంగా మా భువనగిరి ఎంఈఓ శ్రీ నాగవర్ధన్ రెడ్డి సార్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు. విద్యార్థులు ఇక్కడ ఉపయోగించే ఏ వస్తువు కూడా కొత్తది అయి ఉండకూడదు అనేది. ఇక్కడ ఉపయోగించి ప్రదర్శనలో పెట్టిన ఏ వస్తువు కూడా కొత్తది అయి ఉండకూడదు. మీరు బేరీజ్ వేసుకోండి, మేము కొత్త వాటిని ఉపయోగించి ఏమేమి చేసుకొచ్చినాము అనేది. రైట్? ఈవెన్ చార్ట్లు కూడా కొత్తది అయి ఉండకూడదు. ఆల్రెడీ మన స్కూల్లో డిస్ప్లే చేసి ఒకవైపు రాసి మనం ఇంకోవైపు ఇప్పుడు ఉపయోగించి డిస్ప్లేలో పెట్టాలి. అప్పుడే 100% అది వేస్ట్గా మారుతుంది. మనం అన్ని కొత్త రాకపోతే ఇది సైన్స్ మీదుగా కాబట్టి ప్రతి అంశం మీరు తెచ్చిన ప్రతిదీ కూడా మనం ఉపయోగించడం ఇలా ఉపయోగించడం పక్కకేసినాం, చెత్తపుట్టలేసినాం, ఏదో అయిన వాటితోటే మనం తయారు చేయాలి. ఓకే, ఇది ఓన్లీ ఆరంభమే కాబట్టి దీని స్ఫూర్తిని మీరు పాఠశాలకు తీసుకువెళ్ళాలని. అదేవిధంగా 60 పాఠశాలకు మాత్రమే వచ్చినాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎక్కువ పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మన రమేష్ సార్ యూట్యూబ్ ద్వారా చేరవేస్తాడు. మీ ఫోరమ్స్, సైన్స్ ఫోరమ్స్ 2 కూడా మిగతా ఉపాధ్యాయులందరికీ సందేశాన్ని పంపాలి. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు అదేవిధంగా మన ఇంట్లో ఏ విధంగా వేస్ట్ ఉత్పత్తి అవుతుంది అనేది ఫస్ట్ మనం గమనించాలి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మారిపోతూ ఉన్న కొద్దీ వేస్టేజ్ పెరిగిపోతూ ఉన్నది. మనము అనేక రకాల ఆర్డర్లు పెడుతున్నాం,
అనేక రకాల కాటన్లన్నింటి చేరుతున్నాయి. అదేవిధంగా ప్రతిదీ కూడా ఒకసారి ఉపయోగించి పడేసేటువంటి కాన్సెప్ట్లోకి మనం వచ్చినాం. పూర్వకాలంలో మన యొక్క పెద్దలు ఒక వస్తువును ఎన్ని రకాలుగా ఉపయోగించాలో అన్ని రకాలుగా దాన్ని ఉపయోగించిన తర్వాతే పడేసేవారు. ఇప్పుడు మనం అది కాదు, వన్ టైం యూసేజ్కి మారిపోయినాం. ఆ వన్ టైం యూసేజ్ నుంచి మనం ఆ వస్తువుని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు ఉపయోగించాలో అన్నిసార్లు ఉపయోగించినట్లయితే మనం వనరులను కాపాడే వాళ్ళంగా మారుతాం. ఒక వస్తువు తయారు కావాలంటే అనేక రకాల వనరులు ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ వనరులను ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి ఉత్పత్తి అయిన ఒక వస్తువును ఎన్ని ఎక్కువ సార్లు ఉపయోగించగలిగితే అంత బాగా వనరులను మనం సృష్టించలేము. కానీ ఉన్న వనరులైనా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని మరి ఇక ముందు మళ్ళీ సంవత్సరంలో మనం తయారు వచ్చే సందర్భంలో ఇంకెక్కువ పాఠశాలలు రావాలి. ఉపాధ్యాయులు కూడా ఆ కాన్సెప్ట్ తోటి మనం కొత్త అంశాన్ని కొత్తది ఏది కూడా ఇలా ప్రదర్శనకు తీసుకురాకుండా ఉండే విధంగా తయారు చేసి మన పాఠశాల ఒకసారి ఎగ్జిబిట్ చేసుకొని అందులో మంచివి మేలైన వాటిని ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే అదేవిధంగా ఒక చిన్న లోపం కూడా మనకి ఇక్కడ, ఎందుకంటే మనం భువనగిరిలో ప్రదర్శన పెట్టడానికి ఊళ్ళో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల, కానీ మనం ఊళ్ళో పెట్టినట్లయితే కొంతమంది దగ్గర ఉన్న పాఠశాల విద్యార్థులను కూడా రప్పించి సైన్స్ ఫెయిర్ని ఎట్లయితే చూపిస్తామో ఆ విధంగా చూపించినట్లయితే ఇంకొంచెం ఎక్కువగా మనకు ఉపయోగపడేది. ఏదేమైనప్పటికీ మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మనము ప్రైవేట్ స్కూళ్ళ గ్రూప్లో కానివ్వండి, మన హై స్కూల్స్ గ్రూప్లలో పెట్టినట్టయితే యూట్యూబ్లలో చూసైనా కూడా మరి ఆ కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాం. ఏదేమైనప్పటికీ సైన్స్ ఫోరమ్స్ మరియు ఎన్టీసీ అందరూ కూడా ఒక చిన్న కాన్సెప్ట్ అయినప్పటికీ ఒక మంచి కాన్సెప్ట్ను తీసుకొచ్చి ప్రదర్శనకు పెట్టడం ఒక మంచి పరిణామంగా భావిస్తాం. మరి అవకాశం ఇచ్చినటువంటి డిఎస్ఓ గారికి, డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనకు జిల్లా విద్యాశాఖాధికారి గారు సత్యనారాయణ సార్, నిజంగా సార్ వచ్చినప్పటి నుంచి మన జిల్లా విద్యా వ్యవస్థకు బాగా పరిగెత్తుతుంది. సార్ స్టూడెంట్ లా ఉంటారు, టీచర్లా ఉంటారు, అఫీషియల్ లా ఉంటారు. ఏ స్థాయిలో ఆ స్థాయిలని మెయింటైన్ చేస్తూ మంచి ప్రగతి పదంలో తీసుకుపోతున్నారు. And all the officers and teachers and all my dear brothers and sisters, these programs develop the creative, innovative thoughts in the students, and it will develop the scientific temperament and scientific attitude in the students. And first of all, congratulate all the students who are participating in this Waste to Wealth program, and hats off to the NGC officers for this thought. And thank you. 9th class. Studying 10th class, 8th Chotumal. My project name is Best Uses for Plant Waste. हम बहुत सारे प्लांट के वेस्टेज रहते हैं, उससे अच्छे इस्तेमाल करने के लिए ये प्रोजेक्ट लेकर मैं आपके सामने पेश करने के लिए आई हूँ। अब जो भी हम ग्राउंडनट, पीनट, बनाना, शुगर केन, अब ये सब के वेस्टेज रहते हैं ना, तो अब वही वेस्टेज से हम अच्छे चीज़ें बना सकते हैं, जैसे अपने डेली लाइफ में यूज़ होते हैं, वही लेकर मैं आपके सामने पेश करने के लिए आई हूँ। तो अब जो भी आप पेपर्स बना सकते हैं, अभी प्रोजेक्ट के बारे में बात अंडे वेस्ट, कोई भी भाषा हम जो भी वेस्ट करते ना अपन उससे फेंकने के बजाय अच्छे यूजर्स में लाने के लिए ये प्रोग्राम करेंगे। थैंक यू। गुड ఎక్కువ మంది వదిలేండి ఫలితం చేసి ఆపేయండి. Morning to all of us. My name is First of all, I am very happy. Speak loud. First of all, we are very happy participating in అందరూ సైలెన్స్ ఉండాలి. this program is very useful to protect our environment from wastage. Speak loud, otherwise no use. Speak loud. And Has to record. products. This is very best program to protect our environment. Thank you for all for the connectivity.
థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఫైనల్గా మాట్లాడతాం మనం. మళ్ళీ వ్యాలిడిటీ ఉంది కదా, ఆ వ్యాలిడిటీకి మాట్లాడుతాం అందరితో. సో ఇప్పుడు మన గౌరవ డిఓ గారిని మిమ్మల్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సినారు. అందరు సైలెన్స్ కూడా దయచేసి. టీచర్లందరికీ నమస్కారం, పిల్లలకి నా ఆశీస్సులు. ఇది నా ఉద్దేశం, ఇది మంచి ప్రోగ్రామ్ అవునా? మీరందరూ నిరంతరం ఈ ఒక్కరోజు చేయడమే కాదు, నిరంతరం దీన్ని సార్ జూడీ సార్ చెప్పినట్టు ఎక్కువగా చెప్పినట్టు నిరంతరం పాటించాలి. ఇంటి దగ్గర పాటించాలి, స్కూల్లో పాటించాలి. వేస్టేజ్ మనకు ప్రతి నిత్యము చాలా వస్తుంది, దాన్ని అవాయిడ్ చేయడం కోసమే ఇది ప్రోగ్రాము. ఇది దీనివల్ల మీరు చాలా నేర్చుకోవచ్చు. మీ టీచర్లు అందరూ సహకారం ఇస్తారు. టీచర్లు కూడా మంచి గైడ్ చేయండి వాళ్ళకి. ఇక్కడ నుండి నేను ఏ స్కూల్కి వచ్చినా కానీ అక్కడ వేస్ట్ అవ్వకూడదు. అవ్వబడితే మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకే మీరే ఓకే చేస్తారా? అంటే మన చదువు పక్క పడుతుందా? చదువు ఇంపార్టెంటే, దాంతో పాటు ఇది ఇంపార్టెంట్. ఒక్క రోజులో ఎవరు సైంటిస్ట్ కాదు, రాత్రి పొద్దున్నే ఎవరు సైంటిస్ట్ కాదు. మీకు తెలుసా థామస్ ఎల్వా ఎడిసన్ ఎంతో కష్టపడితేనే కానీ రైట్ సోదర్స్ చాలా ఎఫర్ట్స్ పెడితేనే వాళ్ళు విమానం. అట్లనే మీరు కూడా నిరంతరం మీ ప్రాక్టీసే మీకు మంది పర్ఫెక్ట్ చేస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా మంచి ప్రాక్టీస్ చేసి చదువులో ఇటు సైన్స్లో మీరు సైంటిస్ట్లు కావాలంటే మీరు క్రియేటివిటీ ఎందుకు ఏమిటి ఎలా ప్రశ్నించుకోవాలి. మీలో మీరే ప్రశ్నించుకుంటేనే మీరే రేపు పొద్దున మంచి మేధావులు. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ఇప్పుడు సార్ మళ్ళీ కొన్ని చూశారు, మిగతా వాటిని కూడా చూడవలసిందిగా ఆహ్వానిస్తుంది.